నమస్కారం అండి. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో ఆగస్టు 6వ తేదీ నుండి 13వ తేదీ 2023 సంవత్సరంలో అవయవదాన వారోత్సవాలు నిర్వహించారు. అందులో ముఖ్య అతిథిగా శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు, చైర్పర్సన్ సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆల్ ఇండియా శరీర అవయవదాతల సంఘానికి ఫౌండర్ ఆ సభలో ప్రసంగిస్తూ చనిపోయినా బతుకుందామని చెబుతూ మట్టిలో కలిసిపోయే గుండె ఇంకో మనిషిని బతికించగలదు, మంటల్లో కాలిపోయే కళ్ళు మరో బతుకులో వెలుగు నింపగలవు, ఆయువు తీరిన దేహం మరొకరి ఆయుష్ రేఖను పెంచగలదు, ఇందుకొకటే దారి, అదే అవయవదానం. అంపశయ్యపై ఉన్నవారి తలరాత మార్చాలన్నా, చావు అంచుల్లో నిలిచిన వారిని తిరిగి బతుకుదారిలోకి తీసుకురావాలన్నా ఇదొక్కటే మార్గం. చనిపోయినాక శరీర భాగాలను వృధా చేయడం కంటే మరో మనిషి కోసం వినియోగించడం మాధవ సేవని అని చెబుతూ అపోహలు వీడి ఓ చైతన్య కాగడాను ఊరూరా వెలిగించాలి అన్నారు. మనిషి చనిపోయాక దేహంతో పాటే అవయవాలన్నీ మట్టిలో కలిసిపోతాయి లేదా చితిలో కాలి బూడిదవుతాయి. అదే అవయవాలను దానం చేస్తే ఎన్నో కుటుంబాల్లో చిరునవ్వులు నింపొచ్చు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. బ్రెయిన్ డెడ్ కేసు అంటే మనిషి పూర్తిగా చనిపోయినట్టే లెక్క. సాధారణ మరణాల్లో నేత్రాలను తీసుకుంటారు. అవయవదానం చేయాలనుకునే వారు ముందుగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తమకు తెలిసిన వారందరికీ సమాచారం అందించాలన్నారు. జీవన్ దాన్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టగా రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా 2015 నుంచి తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ద్వారా బ్రెయిన్ డెడ్ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. www.jeevandan.gov.in వెబ్సైట్లో డోనర్లు తమ పేరు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వం ఆర్గన్ డోనర్ కార్డును అందజేస్తుంది. అలాంటి వారికి సీరియల్ నంబర్ ఇస్తారు. అవయవదానం చేసే కేసులు వచ్చినప్పుడు సీరియల్ నంబర్ ప్రకారం అవకాశం కల్పిస్తారు. అలాగే మనిషి చనిపోయాక కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, జీర్ణ వ్యవస్థలోని ప్యాంకియాసు, పేగులు దానం చేయొచ్చు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తలకు రక్త సరఫరా ఆగిపోతే, బ్రెయిన్ డెడ్గా మిగిలిపోతే వారి నుంచి మాత్రమే అవయవాలు సేకరిస్తారు. కార్యక్రమంలో భాగంగా మరణానంతరం అవయవదానం చేయడానికి ముందుకు వచ్చిన వారిలో విశ్రాంత ఉపాధ్యాయులు కోత ధర్మారావు, నల్లహడ్డి విశ్రాంత ఏఓ కె దైవ కటాక్షం, పురుషోత్తం, కోళ్ల పాపారావు, మిస్క కృష్ణయ్య, టీచర్ డి కళావతి అంగీకార పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రిమ్స్ కళాశాల ప్రిన్సిపాల్, అనాటమీ హెడ్, వైద్య విద్యార్థులు అందరూ కూడా ప్రసంగించారు. మరణం తర్వాత జీవించడమే అవయవదానంలో గొప్పతనమని, మనం చనిపోతున్న చావు బతుకుల మధ్య జీవం కోసం పోరాడుతున్న మరికొందరిని బతికించే అవకాశం ఒక్క అవయవదానంతోనే సాధ్యమని రిమ్స్ కళాశాల ప్రిన్సిపల్ అన్నారు. ప్రపంచ శరీర అవయవదానం వారోత్సవాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో మరణానంతరం అవయవదానం చేయడానికి పలువురు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవయవదానం చేసి పునర్జన్మ ప్రసాదించాలని కోరారు. అన్ని దానాల కంటే అవయవదానం ఎంతో గొప్పదని, అపోహలు వీడి అవయవదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఒక వ్యక్తి అవయవదానం చేస్తే 5గురికి ప్రాణదానం చేయవచ్చునన్నారు. శరీర అవయవదానం చేసిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చి గౌరవించారు. వారు కిరణ్ చందు, చంద్రకళ, కృష్ణచంద్ర రౌళో అనే ముగ్గురిని గుర్తు చేసుకుంటూ వారు ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపారో ప్రస్తావించారు. సోంపేటకు చెందిన కిరణ్ చందు 16 సంవత్సరాలు. జిల్లా వాసుల్లో నింపిన స్ఫూర్తి అనన్య సామాన్యం అని చెప్పారు. 2023 ఏప్రిల్ 15వ తేదీ 10వ తరగతి ఆఖరి పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న కిరణ్ చందు అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన తలనొప్పి, జ్వరంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అయితే మెదడులో సమస్య వచ్చిందని వెంటనే విశాఖపట్నం వెళ్లాలని వైద్యులు సూచించడంతో హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుండి రాజోల్ జెమ్స్ ఆసుపత్రికి మార్చారు. వారం రోజుల అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యులు, ఆర్గన్ డొనేషన్ సమన్వయకర్తలు తల్లిదండ్రులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. గుండె, కిడ్నీలు, లివరు, కళ్లను దానం చేసి మరికొందరి బతుకుల్లో వెలుగు నింపారు. అలాగే జగడాం మండలం మధుపాం గ్రామానికి చెందిన చంద్రకళ ఈ ఏడాది అంటే 2023 సంవత్సరం 30న తలనొప్పితో బాధపడుతూ శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను విశాఖ విమ్స్ ఆసుపత్రికి తరలించారు. చంద్రకళ తలలో నరాలు చిట్లిపోయి రక్తస్రావం అయినట్లు గుర్తించారు.
దీంతో బ్రెయిన్ డెడ్ అయిందని, ఈమె అవయవాలను ఇతరులకు దానం చేసి వారి జీవితాలను నూతన వెలుగులు ప్రసాదించాలని వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు. భర్త శివను 2 కుమార్తెలను ఒప్పించడంతో జూన్ 1న అవయవదానం చేసే 8 మంది జీవితాల్లో వెలుగులు నింపారామె. అలాగే ఇచ్ఛాపురం మండలంలో అయ్యవారిపేటకు చెందిన కృష్ణచంద్ర రౌలో ప్రైవేట్ బస్ డ్రైవర్గా పనిచేస్తుండేవారు. 2015 మార్చి నెలలో ప్రమాదవశాత్తు వంతెన మెట్లపై నుంచి జారిపడడంతో కోమాలోకి వెళ్ళిపోయారు. బతికే సూచనలు లేవంటూ వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు హతాశులైపోయారు. విశాఖపట్నం న్యూ కేర్ హాస్పిటల్ అవయవదానం చేసేందుకు భార్య శారదారావులో అంగీకరించడంతో కళ్ళు, గుండెతో పాటు కిడ్నీలను దానం చేశారు. ఆ అవయవాలు 3కి కొత్త జీవితాన్ని ఇచ్చాయి. అందుకే ఆయన నేటికి సజీవంగా ఉన్నారని విశ్వసిస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలా అవయవ దానం కోసం పలువురు ఉపన్యాసాలు ఇచ్చారు, అవగాహన కలిగించారు. దాంతో చాలామంది ఆ రోజున వారి శరీరాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చి వారి పత్రాలను సమర్పించారు. శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ అవయవదాన వారోత్సవాలు చాలా అద్భుతంగా జరిగాయి. ఎంతోమంది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి శరీరాలను దానం చేయడానికి ముందుకు రావడం చాలా గొప్ప విశేషం. ఘనంగా జరిగిన ఈ సెమినార్లో 20 మంది శరీర దానం చేయడానికి ముందుకు వచ్చి సీతామహాలక్ష్మి గారి చేతుల మీదుగా ప్రిన్సిపాల్ గారికి విల్ పేపర్స్ అందజేశారు. గౌరవంగా స్వీకరించిన ప్రిన్సిపాల్ గారు వారందరికీ సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. ప్రభుత్వ కళాశాలలో జరిగిన ఈ సదస్సు ఎన్నటికీ మరుపురానిది, మరువలేనిది.